రామరాజు చాలా కోపంగా ధీరజ్ దగ్గరికి వచ్చి కన్న తండ్రి అంటే విలువ గౌరవం లేనివాడు కన్న తండ్రి కష్టాన్ని తినడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రామరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవునరా నేను చెప్పేది నిజమే, ఇక నుండి మీ తిండికి మీ గుడ్డకి మీకు కావలసిన కాపురానికి సంబంధించినవన్నీ మీరే చూసుకోండి, నా కష్టాన్ని ఇక తినడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్కి ఈ బాధ అంతా కలిగింది నా వల్లనే కదా అని చెప్పేసి అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇక నుండి నా నుండి ఒక్క పైసా కూడా మీకు ఇవ్వను, ఏది కావాలన్నా మీరే సంపాదించుకొని మీరే ఉండండి, ఇక నుండి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నువ్వు నా కొడుకువే అనుకోవటం లేదు, నువ్వెవడో నేనెవడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా అవును వీడెవడో నాకు తెలియదు, ఇక నుండి ఒకే ఇంట్లో ఉంటాము కానీ వీడెవరో నాకు తెలియదు, వీడు వేరు నేను వేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న రామరాజుని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు నాన్న అని కూడా నన్ను పిలవడానికి వీలు లేదు, అసలు నువ్వు నా కంటికే కనిపించుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ అలా వాళ్ళ నాన్నని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కడికి వేదావతి వచ్చి ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది.